ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. ఊదీ ప్రభావము. నానాసాహెబ్ చందోర్కరు ఖాందేశ్ జిల్లా జామ్నర్ నందు మమల్తాదారుగా ఉండెను. అతని కూతురు మీనాబాయి ప్రసవమునకై పుట్టినిల్లు చేరినది. నెలలు నిండినవి. నొప్పులు ప్రారంభమైనవి. మీద మీద నొప్పులు వచ్చుటయే కాని సుఖప్రసవము కాకుండినది. నాన్న ఉన్నతోద్యోగి అయినందున డాక్టర్లు మంత్రసానులు ఒకరికి నలుగురు చేరినారు. కాని ఎవరేమీ చేయగలరు? ఏడ్చి ఏడ్చి మీనాబాయి గొంతు బొంగురుపోయినది. పరిస్థితి విషమించి గండమునకు దారి తీయును అను భీతి ఇంటివారిని ఆవరించినది. ఎల్లరును చేతులు ఒడిలో పెట్టుకొని సాయిని నమ్ముకొనినారు. రాంగిరి భువా అనునతడు ఖాందేశ నివాసి. భువా అని బాబా భక్తుని ప్రేమ మీర పిలిచేవారు. స్వగ్రామమునకేగనాతడు బాబా కడ సెలవు తీసుకొన చెంత చేరినాడు. బువ్వా జామ్నర్ నందు నానాసాహెబ్ చందోర్కరునకు ఈ ఊది పొట్లమును పాట వ్రాసిన ఈ చీటీని అందజేయుము అని ఆనతిరుసగెను. రాంగిరి భువా వద్ద తిరుగు ప్రయాణమునకు 2 రూపాయలు మాత్రమే కలవు. ఆ పైకముతో జలగాం స్టేషన్ చేరగలడు. ఇంకనూ 48 కిలోమీటర్లు టాంగాపై ప్రయాణము చేయుటెట్లా అని అతడు నీళ్లు నములుచుండెను. ఏది ఎట్లు చేయవలయును అను భావమున అతడు బాబా వంక చూడ తుమే జావుజీ అని బాబా పలికినాడు. సరే మంచిదని భువా పయనమై అర్ధరాత్రి అగుసరికి జలగాం స్టేషన్ నందు దిగినాడు. సర్వమునకు సాయే కలడని అతడు ఆలోచించుచుండా ఒక సర్కారు బంట్రోతు రాంగిరి బువ్వా గారు తమరే అగుదురా, టాంగా వచ్చినది, రారమ్మని సవినయముగా పలికినాడు. టాంగాకు పూంచిన గుర్రములు కడు రయ్యున పరుగిడుచు జామ్నర్ సమీపమున గల కాలువగట్టు చెంత బండిని నిలుప ఆగినవి. మా దొరవారు మీకు ఫలహారములు పంపినాడు, ఇవిగో స్వీకరింపుము అని బంట్రౌతు పలక భూమా అతని వేషభాషలను వితర్కించుకొనుచుండెను. అయ్యా, నేను గాలిమాలా క్షత్రియుడను, ఇదిగో నా యజ్ఞోపవేతము అని చూపెను. రాంగిరి బువ్వ ఫలహారములను ఆరగించి బండినెక్కుటకు రోడ్డు వంక చూసెను. టాంగా కానరాదాయెను. గుర్రములెందుబోయినవో తెలియదు. బంట్రోతు కథ తెలుపు వారెవరు? సూర్యోదయ సమయమగుటచే 2 అడుగులు నడిచి మమల్తాదారు ఇల్లు చేరినాడు. ఇంటిలోని వారి మొగములు 2 దినములుగా నిద్రాహారములు లేనందువలన పాలిపోయి నీరసముగా నుండినవి. సాయి ఒసగిన ఊది పొట్లము, శ్యామాతో వ్రాయించిన పాట చీటీని షిరిడీ ప్రభువు పంపినాడని భువా నానా చేతికందించెను. కుమ్మడిగా సాయి ప్రసాదమని ఏకగ్రీవముగా ఎల్లరూ మహదానందమున పలికిరి. నానా సాయి పంపిన ఊదీని మీనాబాయి నొసటనలంకరించి చీటీలోని పాటను పాడుచు సాయ భగవానునికి హారతనిచ్చుచుండెను. జోలపాటను సైతము పాడమని దౌహిత్రుడు కేవు కేవుమని ఏడ్చుటను నానా విని అమందానందమునందెను. ఇంటివారి ఆనందమునకు అవధులు లేవాయెను. నానా సాహెబ్ చందోర్కరు రాంగిరి బువ్వ సావకాశముగా మాట్లాడుకొనుచుండా టాంగా విషయము ప్రస్తావనకు వచ్చినది. నానాసాహెబ్ చందోర్కరునకు అంతయు విచిత్రముగాను అగమ్య గోచరముగాను ఉండినది. సాయి లీల అనూహ్యమని వారికి తోచినది. టాంగా గుర్రములు బంట్రౌతూ తానై భక్తుని బ్రోచినాడని నానా ఆనందాశ్రువులను ఒలకించెను. రాంగిరి బువ్వాను అదృష్టశాలి అని అభినందించెను. మనము ఎచటనున్నను ఆర్తితో సాయిని ప్రార్థించిన ఆ దయామయుడు ఏదో ఒక రూపమున మన చెంత చేరి వంతబాపి సంతోషమును గూర్చును అనుటకు ఈ వృత్తాంతమొకటి చాలును. ఎల్లవేళలా మన ఇంటి యందే కాక మన చెంత ఊది పొట్లము జాగ్రత్తగా నుండుట శుభావహమని మనకు విదితమైనది. ఓం సాయిరామ్. జై గురుదత్త. శ్రీ గురుదత్త.